హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అండి. చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చిక్కుడుకాయలు చూసారా, చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఈ సీజన్లో అయితే బాగా దొరుకుతాయి కదండి. చిక్కుడుకాయలని నేను తీసుకున్నాను, ఒక 1/2 kg తీసుకున్నాను. కొన్ని బాగోనివి ఉంటే అవి తీసేసి గింజలు తీసుకున్నానండి. పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా తీసుకోండి. 2 ముక్కలుగా చేసుకోండి. ఈ విధంగా ముక్కలు చేసుకున్నారు కదా, ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఉడకపెట్టుకోవడానికండి. ఉడకపెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయని చెప్పి నేనైతే ఉడకపెట్టుకుంటున్నాను. ఇప్పుడు దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుంటున్నాను నేనైతే స్పూన్తో. స్టవ్ మీద పెట్టేసేయండి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేశానండి. నేనైతే ప్లేట్ వేసి ఉడకనిద్దాం. కాసేపు 5 minutes తర్వాత చూపిస్తున్నాను. చూసారా వాటర్ ఎలా తెరల కాగుతుందో, పొంగొచ్చేసిందండి. మంచిగా ఉడుకుతున్నాయి చూసారా. ఒక 5 minutes అయినా ఉడకపెట్టుకోండి. ప్లేట్ వేసి ఉడకనిద్దాం. ఇప్పుడు మళ్ళీ తీసి చూద్దామండి. చూసారా మంచిగా ఉడికిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఒకసారి కలుపుకోండి. ఒకసారి తీసి చూద్దాం. మెత్తగా ఉందండి. చూసారా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఈ నీళ్ళని వంపేసుకోండి. చూసారా నేనైతే వంపేసుకున్నాను నీళ్ళని. ఇప్పుడు మనం వెల్లుల్లి కారానికి తయారు చేసుకుందాం. కడాయిలో ఒక 1 tablespoon ఆయిల్ వేసుకుని ధనియాలు వేసుకున్నానండి. అవి చిటపటమనే వరకు వేయించుకోండి. వేయించుకొని పక్కకు ఒక బౌల్లోకి తీసేసుకోండి, ఒక గిన్నెలోకి. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి, మాడనివ్వకండి అక్కడ. ఇప్పుడైతే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా వేసి కట్ చేసుకున్నాను. ఇలా వేసి వేయించుకోండి. ఇప్పుడైతే దానిలోకి ఒక 1/2 చెంచా పసుపు వేసుకున్నానండి. వేయించుకోండి. పచ్చెనపప్పు కూడా వేసుకున్నానండి నేనైతే. కొంచెం ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. పచ్చెనగపప్పు వేసుకొని వేయించుకోండి. వెల్లుల్లి రెమ్మలు అవి తర్వాత మిక్సీ జార్లో వేసేటప్పుడు వేసుకుందామండి. చూసారా ఇప్పుడు ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు నేనైతే కడాయి తీసుకుంటున్నాను. 2 చెంచాల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫ్రై కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నానండి. ఇందాక దాంట్లో వేసాను, ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. ఎందుకంటే ఈ పోపు దినుసులు మనం తింటూ ఉంటే పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. పచ్చెనగపప్పువి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోండి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయలు, అవి దీనిలోకి వేసేసుకోండి. వేసుకొని వేయించుకోండి. అటు ఇటు కలుపుకోండి. చిక్కుడుకాయలు చాలా బాగుంటాయండి, ఫ్రై అయినా కర్రీ అయినా చేసుకుంటే కూడా. ఇప్పుడు దానిలోకి ఒక 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఉడకపెట్టేటప్పుడు ఒక 1/2 tablespoon వేసాను కదండి, అందుకని ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాను. పసుపు అయితే వేయనవసరం లేదు, ఇందాక ఉడకపెట్టేటప్పుడు వేసాను కదా. ఇప్పుడైతే వెల్లుల్లి కారం పట్టేసుకుందాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఆ ధనియాలని, ఉల్లిపాయల్ని, పచ్చెనగపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
టేస్ట్కి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. కారం అయితే నేనైతే 3 చెంచాలు వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే వేసుకోండి, లేకపోతే ఎండు మిరపకాయలు ఉంటే కూడా వేసుకోండి. వేయించి కొంచెం ఆయిల్లో వేయించి వేసుకోండి, అవైనా వేసుకోవచ్చండి. నేనైతే కారం ఉంది కాబట్టి అది వేసుకున్నాను. మనకైతే వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూద్దామా. చిక్కుడుకాయలు వేగుతున్నాయండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూసారా, కలర్ అయితే కొంచెం మారిందండి, గోల్డెన్ బ్రౌన్లోకి ఉన్నాయి గింజలు అయితే. బాగా ఫ్రై చేసుకోండి, ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్. చూసారా, బాగా ఫ్రై అవుతున్నాయి. ఒక 5 మినిట్స్ తర్వాత అండి ఒకసారి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు వెల్లుల్లి కారంని వేసుకుందాం. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి, ఫ్రై చేసుకోండి ఒక 2-3 మినిట్స్. టేస్ట్ చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి దట్టించి ఈ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం వేసుకొని తింటే అబ్బా అసలు అదిరిపోతుందండి. సీజన్లో బాగా దొరుకుతాయి కదా చిక్కుడుకాయలు, వెంటనే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు చిక్కుడుకాయల్లో కర్రీ ఇష్టమో వేపుడు ఇష్టమో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.